ఈ నెల 27న ప్రారంభమవుతుంది పూరీ జగన్నాథుని రథయాత్ర. ప్రతి ఏడాది లక్షలాది మంది ఎదురుచూసే ఆ పవిత్ర గడియలు మళ్లీ వస్తున్నాయి. ఆయన చేతుల్లేని రూపంలో కాని కోట్ల హృదయాలను తాకే అనుభూతిలో జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలరాముడితో కలిసి విహారించే రథయాత్రకు సిద్ధమవుతున్నారు. కాని ఈ రథయాత్రకు ఓ అసాధారణమైన చరిత్ర ఉంది. ఒక గిరిజన రాజు, ఒక బ్రాహ్మణ యువకుడు, ఒక కలలో భగవంతుడి సందేశం, ఇలాంటివెన్నో మలుపులతో నిండిన ఓ అద్భుతమైన గాథ. ఈ వీడియోలో ఈ రథయాత్రకు ముందు నీవు తప్పక తెలుసుకోవాల్సిన జగన్నాథుని ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకుందాం. రావాల్సిందల్లా భక్తి, ఉండాల్సిందల్లా ఆసక్తి. అయితే మర్చిపోవద్దు, ఇది ఓ యాత్ర మాత్రమే కాదు, ఇది మన జీవిత గమ్యాన్ని గుర్తు చేసే రథయాత్ర. జై జగన్నాథ. నీలగిరుల మధ్య ప్రకృతితో సమ్మిళితమైన ఓ గుహలో ఒక గిరిజన రాజు విశ్వావసు నీలమాధవుడనే రూపంలో జగన్నాథుణ్ణి నిత్యం పూజించేవాడు. పూలు, పండ్లు, ధూపం, విశ్వావసు సేవ నిష్కలమైన భక్తితో నిండినది. ఆయన దేవతను ఎవరికీ చూపించడు. ఇది గిరిజనుల గోప్యమైన దైవం. అయితే ఈ విషయం ఒకరోజు మలవ దేశాధిపతి ఇంద్రద్యుమ్నుని చెవిలో పడుతుంది. ఆ గుహస్థలాన్ని కనిపెట్టేందుకు ఇంద్రద్యుమ్నుడు ఒక యువ బ్రాహ్మణుని పంపిస్తాడు. ఆయన పేరు విద్యాపతి. విద్యాపతి అడవిలో విశ్వావసును కలుస్తాడు. అక్కడే ఆయన కూతురు లలితతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత వారి వివాహం జరుగుతుంది. అల్లుడు కావడంతో విద్యాపతి ఎన్నోసార్లు అడిగినా విశ్వావసు మాత్రం నీలమాధవుణ్ణి చూపించడానికి నిరాకరిస్తూ ఉంటాడు. ఒకరోజు విశ్వావసు తలచి అంగీకరిస్తాడు. అయితే కళ్ళు కట్టి మాత్రమే తీసుకెళ్తాడు. తెలివిగా ఆ మార్గంలో విద్యాపతి ఆవాలు జార విడుస్తాడు. కొన్ని రోజులకే అవి మొలకెత్తి దారి స్పష్టమవుతుంది. వెంటనే ఇతడు రాజుకు సమాచారం పంపిస్తాడు. ఇంద్రద్యుమ్నుడు వెంటనే అక్కడికి వస్తాడు. కాని అప్పటికే నీలమాధవుని విగ్రహం మాయమైపోయి ఉంటుంది. రాజు తీవ్రంగా విచారిస్తాడు. విగ్రహం లభించినంత మాత్రాన భక్తి తగ్గదుగా. అతను నిరాహార దీక్ష, అశ్వమేధ యాగం వంటి అర్పణలు చేస్తాడు. అక్కడే నరసింహస్వామి ఆలయం నిర్మిస్తాడు. ఒక రాత్రి జగన్నాథుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెబుతాడు: రాజా, సముద్ర తీరంలో చాంకీ నది వద్దకు వేప చెక్కలు తేలుతాయి. వాటితో నన్ను, నా సోదరుల్ని చెక్కించు అని. రాజు ఆ చెక్కలను సముద్ర తీరంలో పొందుతాడు. అయితే ఆ విగ్రహాలను తయారు చేయగలిగే వారెవ్వరూ ముందుకు రారు. ఆ సమయంలో ఒక వికలాంగుడు వచ్చి నేను ఒక్కడినే విగ్రహాల రూపకల్పన చేస్తానంటాడు. విశ్వకర్మే ఆయన రూపంలో వచ్చాడు. అయితే ఓ షరతు పెడతాడు: 21 రోజులు నేను గదిలో పనిచేస్తాను. ఆ సమయమంతా తలుపులు ఎవరూ తీయకూడదని. రాజు అంగీకరిస్తాడు. అయితే కొన్ని రోజులు గడిచినా గదిలో శబ్దం రావడం మానిపోతుంది. రాణి గుండీచాదేవి ఆందోళనతో తలుపులు తెరుస్తుంది. ఆ గదిలో శిల్పి కనిపించడు. చేతులు, కాళ్ళు లేని అదూరిగా ఉన్న 3 విగ్రహాలే కనిపిస్తాయి. ఇంద్రద్యుమ్నుడు మిగిలిన జీవితాన్ని పశ్చాత్తాపంతో గడుపుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: ఇదే భగవంతుని అసలైన రూపం. ఇక నుంచి ఇదే రూపంలో పూజలు జరగాలని. అప్పట్నుంచి ఈ విగ్రహాలను 8, 12, 19 సంవత్సరాలకొకసారి మాత్రమే మారుస్తారు. ఈ ఉత్సవాన్ని నవకళేబర అంటారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు పూరీ నగరం నిండా భక్తిరసంతో మారుమోగిపోతుంది. జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు తమ తమ రథాల్లో ఊరేగించబడతారు. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. నందిఘోష జగన్నాథుని రథం 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు. తాళధ్వజం బలరాముని రథం 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలు. పద్మధ్వజం సుభద్రాదేవి రథం 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలు. రథ నిర్మాణం వైశాఖ బహుళ విధి నాడు ప్రారంభమవుతుంది. రథయాత్ర రోజున పూజారులు గర్భగృహం నుంచి విగ్రహాలను బయటకు తీస్తారు. దీనిని పహాండి అంటారు. దీనిలో కులమత భేదాలు ఉండవు. అందరూ జగన్నాథుణ్ణి తాకవచ్చు, సేవలందించవచ్చు. విగ్రహాలను తీసుకొచ్చేవారు ఎవరో తెలుసా? దైత్యులు, విశ్వాసు వారసులు. రథాల ముందు పూరీరాజు స్వయంగా బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. దీనిని చరాపహార అంటారు. అనంతరం లక్షలాది భక్తులు జై జగన్నాథ అంటూ రథాలను లాగుతూ ఘోషయాత్ర ప్రారంభిస్తారు.
భక్తి, నమ్మకం, ఆనందం, ఆశ్చర్యం అన్నీ కలగలిసిన అద్భుత దృశ్యం. రథయాత్ర గుండీచా ఆలయం వరకు సాగుతుంది. ఇది జగన్నాథుని మావురీలా భావించబడుతుంది. మూల విరాట్టు రాత్రంతా రథాల్లో విశ్రాంతి తీసుకుంటారు. తరువాత లోపలికి తీసుకెళ్తారు. 7 రోజులు గుండీచాదేవి ఆతిథ్యం అనంతరం మళ్లీ రథాలు తిరిగి పూరి ఆలయానికి చేరుతాయి. దీన్ని బహుదయాత్ర అంటారు. ఏకాదశి నాడు స్వామివారికి బంగారు అలంకారాలు వేస్తారు. దీనిని సునావేశ అంటారు. ద్వాదశి నాడు రత్న సింహాసనంపై విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తారు. ఈ తరుణంలో ఆలయం మళ్లీ జీవం లభించినట్టు భావిస్తారు భక్తులు. ఈ పూరి జగన్నాథుని గాథలో భక్తికి, జ్ఞానానికి వేదిక. ఆది భక్తుని పూజకు సాక్ష్యమైన రథయాత్ర. జగన్నాథుని విశాల కళ్లల్లో మనల్ని చూస్తే దయే కనిపిస్తుంది. ఆయన చేతుల్లేవు, కాని మనందరినీ ఆకట్టుకునే భుజాలున్నాయి. జై జగన్నాథ స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.